నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో మంగళవారం రాత్రి కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి వార్షికోత్సవాల్లో భాగంగా వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో యువకులు మహిళలతో కమాన్ నుండి జీపీ వరకు ప్రధాన రోడ్డు వెంట కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జీపీ వద్ద జరిగిన సభలో సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద మండల నాయకులు ఈ రమేష్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలన నుంచి భారతదేశం విముక్తి చెందాలని, అతి చిన్న వయసులోని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, చిన్న వయసులోని దేశం కోసం ఆలోచించిన గొప్ప మేధావులని కొనియాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిరంకుశంగా పరిపాలన కొనసాగిస్తుందని, దీనికి వ్యతిరేకంగా నేటి యువతరం భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించారని, వారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రపంచ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనాన్ని బయటికి తీసి ప్రతి పౌరుడికి 15 లక్షలు తమ అకౌంట్లలో జమ చేస్తామని మోసపూరిత వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వచ్చిందని, తిరిగి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాముడి పేరుతో హిందుత్వవాదంతో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ దేశంలో చిలక జ్యోతిష్యాన్ని శాస్త్రంగా తీసుకొస్తున్నారు, చిలక పంతులను శాస్త్రంగా తీసుకొస్తున్నారు, చరిత్రని సైన్స్ ని పరిణామవాదాన్ని తీసేస్తున్నారు. ఈ దేశానికి ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు కనుక వస్తే మతోన్మాదము కులోన్మాదము రాబోయే రోజుల్లో మొత్తం ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని లేకుండా చేసి మనువాద శాస్త్రాన్ని మన ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా ఈ దేశం చేయడానికి వాళ్ళు పూనుకుంటా ఉన్నారు. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి నవ యువకులంతా 23 సంవత్సరాల్లో పిల్లలందరూ ఈ రోజు కారణాలు పట్టుకొని రావుట్ల గ్రామంలో మారుమూల గ్రామంలో భగత్ సింగ్ వారసులం మేము, భగత్ సింగ్ తమ్ములం మేము, భగత్ సింగ్ ఆలోచనలు ముందు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ఈ నినాదాలు చేస్తూ ఈ గ్రామంలో కాగడంతలు చనిపోయిన సమయాన 7 గంటలు సాయంత్రం 7 గంటల సమయంలోనే ఉరిదీశారు. అదే సమయంలో కాగడాలు పట్టుకొని ఈ రోజు మనం భగత్ సింగ్ వారసులం, ఆయన ఆలోచనలకు తమ్ములం, ఆయన చేసినటువంటి కృషిని మేము కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనేందుకు సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పక్షాన మరోసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, వారికి మనం జోహార్ అర్పించడమంటే, మనం వారికి నివాళులు అర్పించడమంటే ఆయన ఆలోచనలు నెరవేరినాయా లేవా, ఆయన ఆలోచనల్ని ఈ రోజున్నటువంటి పాలకులు, అది ఏ ప్రభుత్వం అయితేనేమి, ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం మొత్తం ఈ దేశాన్ని, దేశ ప్రగతిని వెనక్కి తీసుకుపోయి మరోసారి అయ్యాని బాధ్యతని కాల్మొక్తనేటటువంటి కుల మత విధానాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పెంపొందడానికి యువకులకు మత్తు మందిని కులం మందిని అంటగడతా ఉంది. ఇలాంటి చదువుకున్న పిల్లలు కూడా ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాద దాంట్లో కొట్టుకపోవడం అనేది విచారకరం. ఇప్పటికైనా భగత్ సింగ్ ఆలోచనల్ని ఈ యువకులు పివైఎల్ పిఓడబ్ల్యూ మాస్లైన్ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలని, అప్పుడు మాత్రమే భగత్ సింగ్ వారసులం అవుతాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.